హాయ్ ఫ్రెండ్స్, అర్మేనియాలో మీ తెలుగు అబ్బాయి. మీరు అర్మేనియా రావాలనుకుంటున్నారు. ఎందుకంటే అర్మేనియా యూరప్ కాంటినెంట్ లెక్క ఉంటుంది కాబట్టి, కానీ సెంజన్ మాత్రం కాదు అర్మేనియా. కానీ అర్మేనియాలో మీకు సాలరీస్ వచ్చేసి 40, 45, 50, 60 వరకు లాస్ట్ ఉంటాయి. మీకు ఏజెన్సీ వాళ్ళు ఎప్పుడు ఉండొచ్చు, మీకు 1 lakh వస్తుంది, 50,000, 2 lakhs వస్తాయి అలా అని చెప్పి ఉండొచ్చు. కానీ అలా మాత్రం రావు ఫ్రెండ్స్. మళ్ళీ వర్క్స్ వచ్చేసి కన్స్ట్రక్షన్ వర్క్స్, ఫుడ్ డెలివరీ వర్క్స్. మీకు ఒకవేళ ఇండియాలో కార్ లైసెన్స్ ఉండి మీరు ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసుకొని వస్తే మాత్రం మీరు చెప్పినట్టు 80,000 వరకు అలా ఎర్న్ చేయచ్చు అర్మేనియాలో. కానీ అర్మేనియాస్ చాలా పీపుల్స్ చాలా బాగా మనతో ఫ్రెండ్లీగా ఉంటారు. అర్మేనియాలో వైన్, ఆల్కహాల్ తాగేటోళ్ళు మాత్రం రాకుర్రి, ఎందుకంటే అర్మేనియాలో ఆల్కహాల్ మొత్తం చీప్లో ఉంటుంది. మీకు ఒక్కొక్కరు వీడియో తీస్తున్నారు ఎట్లా అంటే అర్మేనియాలో జాబ్స్ అనేది లేవు, అవి లేవు, ఇవి లేవు అని తీస్తున్నారు. కానీ మీరు జాబ్ చేయాలనుకుంటే వర్క్, నేను ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తా అనుకుంటే అర్మేనియా రండి ఫ్రెండ్స్. వచ్చి నేను తాగి ఎంజాయ్ చేస్తా, నేను అది చేస్తా ఇది చేస్తా అంటే మీరు పైసలు ఖర్చు పెట్టుకుని అర్మేనియా రాకుర్రి, టెన్షన్ పడకుర్రి, అన్ని డిప్రెషన్లో కూడా ఎందుకు ఫ్రెండ్స్. అర్మేనియా మీరు పని చేస్తా అంటే రండి, వర్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అర్మేనియాలో ఇట్లా రూమ్ బయట ఇట్లా పీపుల్స్ ఉంటారు, హాస్టల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అర్మేనియాలో. చూడండి, మీకు హాస్టల్ కూడా చూపెడుతున్నాను. ఇలా ఉంటుంది హాస్టల్ ఫీజు. ఇంటికాడ 7,000, 8,000 ఉంటుంది.